శ్రీధరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో అధ్యయన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ 9వ రోజు. ఇవాళ కృష్ణాలంకారంతో స్వామివారు తిరువీధిని అనుగ్రహించారు. కాళీయ మర్దనం అలంకారంతో, అంటే అహంకారాన్ని తగ్గించుకొని స్వామి కానీ శరణాగతి చేస్తే లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుంది అనేటువంటి సందేశాన్ని ఇస్తోంది అలంకారం. జత కాళీయుడు ఎలాగైతే తన యొక్క విషపూరితమైనటువంటి జలంతో అందరినీ ఇబ్బంది పెట్టాడో అలా కాకుండా, అహంకారం లేకుండా, నాది అని కాకుండా పరమాత్మే మనకి యమనియమనాలు చేసి నడిపించేవాడు అనేటువంటి శరణాగతి చేసినటువంటి అలాంటి సమాజం ఏర్పడితే సుఖశాంతులతో సుఖంగా జీవించవచ్చు అనేటువంటి సందేశాన్ని ఇస్తుంది అలంకారం. అంచేత భక్తులందరూ ఇవాళ స్వామిని సేవించి అహంకారాన్ని మమకారాన్ని వదిలేసి భగవంతుని శరణుజిస్తే సుఖమైన జీవితాన్ని గడుపుతారు. దానికోసమని మీరందరూ అలా ఉండాలి అని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను. సింహాచలమా, కోలాటాల నృత్య సంద్రమా, సింహగిరి క్షేత్రమా, శ్రీహరినామ స్మరణమా, జై శ్రీమన్నారాయణ, గోవింద గోవింద అంటూ శ్రీ వరాహలక్ష్మీ నృసింహ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీహరినామ సంకీర్తనలతో సింహగిరి మాడవీధులు మార్మోగిపోయాయి. అక్షయ మహోత్సవాల్లో భాగంగా స్వామివారు కృష్ణ అలంకరణతో తిరువీధి ఉత్సవం కడురమ్యంగా జరిగింది. అహంకారాన్ని మమకారాన్ని త్యజించి స్వామిని శరణాగతి చేస్తే భక్తులకు సుఖశాంతులు పొందేలా సందేశాన్ని ఇచ్చే విధంగా వైదికులు స్వామిని అలంకరించారు. హరినారాయణ పారాయణులు, వివిధ నృత్య రూపాల కోలాటాలు, నాదస్వర మేళతాళాల నడుమ స్వామి తిరువీధి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. సుమారు 20 బృందాలకు పైగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కోలాట బృందాలు తిరువీధి ఉత్సవంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నారుల కోలాటం చూపరులను, భక్తులను ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందిన ఆర్గనైజర్ దీపు నృత్యత్వంలో నెమలిపించాలతో నృత్యం చేస్తూ కోలాటం చేసిన కోలాట బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హరినామ స్మరణతో హరిలక్ష్మి సారథ్యంలో జరిగిన కోలాటాల నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆద్యంతం భక్తులకు అనుగ్రహం కలిగేలా జరిగిన తిరువీధి అక్షయ మహోత్సవంను సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, అలంకార పురోహిత్ కర్రి సీతారామాచార్యులు, వేద పండితులు, ఏఈఓ ఎన్ ఆనందకుమార్, పలువురు సూపరింటెండెంట్లు, కీర్తన భాగవతారులు తదితర సిబ్బంది ఈ తిరువీధి ఉత్సవంలో పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు దీపు. నేను గత 15 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో దేవుని సేవకు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నాను. దానికి నా దగ్గర 18 నుంచి 25 బ్యాచ్ల వరకు దాండియా మరియు కోలాటము మరియు భజనలు అన్నీ నేర్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఈ ఆధ్యాత్మిక సేవని ఉచితంగా చేయాలనేది నా అంకిత లక్ష్యం. దీనికి సహకరించినటువంటి నా విద్యార్థులు, పలు జిల్లాల నుంచి వచ్చిన నా మహిళలు అందరికీ కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించి వాళ్ళకి ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి బ్రహ్మోత్సవాలకి ఇక్కడ సింహాచలమే కాదు, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ క్షేత్రం ఉన్నా మేము వెళ్ళి అక్కడ ముందంజు ఉండి నడిపిస్తాము. అది స్వామివారికి మేము స్వయంగా చేసే ఉత్సవ సేవ లాంటిది. దానికి మన ఏపీలో ఒక 18 బ్యాచ్ల గుంటూరు, నర్సరావుపేట, మాచర్ల, ఎర్రగొండపాలెం, పలు జిల్లాల నుంచి వచ్చిన మహిళలందరికీ ఇక్కడ సమకూరాము. ఇక్కడ కూడా వైకుంఠ ద్వారం నుంచి స్వామివారి ప్రజలందరికీ దర్శనం ఇస్తున్నారని ఈ లక్ష్మీ నరసింహ వెంకన్న వైజాగ్ స్వయంగా అప్పన్నగా పిలిచే ఈ సింహాచలం గుళ్ళో చేయాలనేది మా ఆశ. దానికి హరిలక్ష్మి గారి ద్వారా మీ ప్రోగ్రాం రావడం జరిగింది. దీంట్లో స్వామివారిని ఘనంగా మాడవీధిలో ఊరేగిస్తూ స్వామివారి ముందు మేము కోలాట సేవ చేసినందుకు పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాము. అలానే పలు సేవలు మేము ఎన్నో చేస్తున్నాము. దానికి సహకరించినటువంటి సింహాచలం ఇండోమెంట్ వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ.